అయితే ప్రవీణ్, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫీసు కేంద్రంగా మానిటరింగ్ ఏ విధంగా నడుస్తుంది, అదేవిధంగా ఎలక్షన్ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది ప్రవీణ్? అయితే ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ఆధారంగా ఈ యొక్క పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ యొక్క యాప్ ద్వారా కూడా ఇదాని యొక్క ఫలితాలను రౌండ్ కు వచ్చేటటువంటి ఫలితాలను చూసుకోవడానికి ఇక్కడ లైవ్ కూడా అయితే ఫలితాల కొరకు లైవ్ కూడా పెట్టడం జరిగింది. వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తంగా కూడా అన్ని రాష్ట్రంలో ఉండేటటువంటి 116 అయితే మున్సిపల్ మొత్తం చూసుకుంటే కనుక 123 ఎన్నికల కేంద్రాలు ఉన్నాయి, కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది మొత్తంగా కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఇక్కడ మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తున్నారు అధికారులు. అబ్జర్వ్ చేసేది కాకుండా ఆ ఫలితాల పైన కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అయితే సీసీ క్యామ్ ఆధారంగా మొత్తంగా కూడా నిఘా పెంచారు. ఇప్పటికే 20,000 మంది సిబ్బందితోని ఈ యొక్క కౌంటింగ్ మొత్తంగా కూడా ప్రక్రియను సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కు వచ్చేటటువంటి అభ్యర్థులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు కానీ లేదంటే వాళ్ళ యొక్క ఫోన్లు కానీ ఎవరు కూడా లోపలికి అలో లేకుండా అక్కడే చెక్ చేస్తున్నారు. మొత్తంగా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు ఉన్నటువంటి కేటాయించినటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఉంటుందో ఆ గుర్తింపు కార్డును చూసిన తర్వాతనే ఆ లోపలికి పంపిస్తున్నారు. ఎంతమంది అభ్యర్థులు అయితే ఉంటారో అంతమంది అభ్యర్థులను మాత్రమే అయితే లోపలికి పంపించేందుకు చూస్తున్నారు. అక్కడే కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. ఆ తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులను కూడా అయితే ఏ విధమైన ర్యాలీలు కానీ అయితే టపాసులు కాల్చడం కానీ ఏ విధంగా ర్యాలీలు కానీ అయితే జులుసులు కానీ తీయడానికి వీల్లేదు అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అయితే క్యాంపు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఇటు నల్గొండ కేంద్రంగా కానీ ఇటు కొంతమంది క్యాంపు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులను ఇప్పటికే క్యాంపులకు తరలించే విధంగా కూడా చూస్తున్నారు. కాబట్టి గెలుపు పైన 3 ప్రధాన పార్టీలు ఏదైతే అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ అయితే ఈ యొక్క ప్రతిపక్షంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మొత్తంగా కూడా గెలుపు పైన వాళ్ళకు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి కాసేపు ఓటర్ రాడి పట్టడం చాలా కష్టం. కాబట్టి సైలెంట్ ఓటింగ్ ఎవరికి వెళ్తుంది, ఓటర్ అయితే మొత్తంగా ఓటర్ని మెప్పించడంలో ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేశారు. ఎన్నికలకు కూడా అయిపోయింది. వాళ్ళ యొక్క భవిత్వం మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్ లో ఇప్పుడు చేరింది. కాబట్టి అయితే ఓటర్ ఏ విధంగా చేంజ్ అవుతారు, ఓటర్ ఎక్కడ ఉన్నాడు, ఓటర్ నాడిని పట్టుకోవడం కష్టం. కాబట్టి గెలుపు ఎవరి సొంతం అనేది అయితే మరి కాసేపట్లో వేచి చూడక తప్పదనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.